మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానం సెగలు పుట్టిస్తోంది. కార్పొరేషన్ లో మొత్తం 28 మంది కార్పొరేటర్లు ఉండగా మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇస్తూ 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. దీంతో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం కాబోతోంది. కాసేపట్లో మేయర్ పై అవిశ్వాస తీర్మానం జరగనుండగా తర్వాత డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వనున్నారు. ఇప్పటికే క్యాంపు నుంచి మున్సిపల్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్పొరేటర్లంతా చేరుకున్నారు. కాసేపట్లో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, విజయచంద్రిక, మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గింది. సో నగర శివార్లో ఉన్నటువంటి మరో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో చేరిందని చెప్పవచ్చు. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి షాక్ తగిలిందని చెప్పవచ్చు. మొత్తం కూడా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ రెండింటికి సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రవేశపెట్టారు. సో ఈ నేపథ్యంలో మేయర్ గా తోటకూర వజ్రేష్ యాదవ్ తనయుడు తోటకూర అజయ్ ఉన్నారు. దాంతోపాటు డిప్యూటీ మేయర్ గా కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేందుకు ఇటు బీఆర్ఎస్ కూడా సర్వశక్తులు పట్టిందని చెప్పొచ్చు. ఇటు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 22 మంది కార్పొరేటర్లు ఉన్నారు, బీఆర్ఎస్ కి సంబంధించి 5 కార్పొరేటర్లు ఉన్నారు, బీజేపీ నుంచి 1 కార్పొరేటర్ ఉన్నారు. మొత్తం కూడా 28 మంది కార్పొరేటర్లు ఉంటే ఇందులో మెజారిటీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా వాస్తవానికి గత ఎన్నికల ముందు దాదాపు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో గత 2 నెలల క్రితమే అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ సర్వశక్తులు వడ్డీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టకేలకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో చేరిందని చెప్పవచ్చు. దీంతో నగర శివార్లో ఉన్నటువంటి దాదాపు 6వ కార్పొరేషన్ గా కాంగ్రెస్ పార్టీ 6 కార్పొరేషన్ లో కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అవిశ్వాస తీర్మానంలో మేయర్, డిప్యూటీ మేయర్ 2కు సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. సో ఇటు మేయర్ పదవిని సామల బుచ్చిరెడ్డి కోల్పోయారు. బోడుప్పల్ కొత్త మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో వాస్తవానికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మేయర్ ఉండేవారు. సో మేయర్ బుచ్చిరెడ్డి మీద అవిశ్వాస తీర్మానం 22 మంది కార్పొరేటర్లు పెట్టడంతో ప్రస్తుతం అది కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరినటువంటి పరిస్థితి. త్వరలోనే ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకునే పనిలో ఉంది. సో అవిశ్వాస తీర్మానం కూడా వచ్చే నెలలో పెట్టే విధంగా ఇంకా ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకొక 6 నెలల పాటు పదవీ కాలం ఉండడంతో ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.